ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఒక 2 words చెప్పాలంటే ఏం చెప్తావు? నన్ను చూస్తావేంది మంచి మంచా బుజ్జి కన్నా అంటాడు, ఇట్లాంటివి కాకుండా ఏదైనా కొత్తగా మంచి చెప్పాలా? అంటే మంచి. నాకు చెప్తాడు వీళ్ళతో ఇలా ఉండు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళతో కొంచెం కేర్ఫుల్ గా ఉండు. అంటే నాకు సపోర్ట్ గా మాట్లాడతాడు. లైక్ ఎలా అంటే జాగ్రత్తగా ఉండి ఈ పర్సన్ ఇలాంటి అలా అని చెప్పి కేర్ చేస్తాడు మంచిగా. లైన్ లో పడ్డ తర్వాత స్టెప్ చేయకుండా ఆల్రెడీ రాంగ్ స్టెప్ వేసిన Guidance ఇస్తా ఉంటాడు. మంచి గైడెన్స్ ఇస్తాడు. అతనిలో నీకు నచ్చంది ఏంటి? ఈ క్వాలిటీ లేకపోతే బాగుండాలి. ఎవరేం చెప్తే అది వింటాడు, వచ్చి నన్ను అడుగుతాడు ఏమని? నువ్వు ఇట్లా చేసినావంట, నీ గెలికినవంట, నీ చూసినావంట, అలా ఏం లేదు. నువ్వు ఇలా చేసినావంట, ఇలా అంటే ఎలా? ఇలా తిట్టినావంట, అంటే టీమ్మేట్స్ ని అలా అనొచ్చా అని చెప్పి ఫస్ట్ ఫైర్ అయిపోతాడు. అన్నానా లేదు తెలుసుకోడు, ముందు ఫైర్ అయిపోతాడు, తిట్టేసాడు, నోటికి వచ్చిన మాటలనే తిడతాడు. ఓకే. ఆ తర్వాత నేను ఏడుస్తా కదా తిట్టినప్పుడు, అప్పుడు వచ్చి ఏడుస్తాను. అమ్మో ఓకే ఏడుస్తావు. అప్పుడు వచ్చి మెల్లగా అడుగుతాడు ఏమైంది అసలు చెప్పు ఇప్పుడు అని. మొత్తం తిట్టేసి అన్ని అయిపోయాక అడుగుతాడు మెల్లగా. ఓకే. అప్పుడు తప్పు లేనప్పుడు మళ్ళీ ఇంకా అనిపించాడు ఆ క్షణం. ఒక గంట తర్వాత వస్తాడు మళ్ళీ. తాగుతాడా? తెలంగాణ వాళ్ళకి తాగడం లేకపోతే ఉండలేదు కదా. ఆంధ్రలో పత్తిత్తులు మరి పాలక ఆంధ్ర వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. సీటీ కొట్టే దొంగ నారిగాడు ఈడ బండి KTM బండి ఈడేస్తే మళ్ళీ ఆర్కే బీచ్, వైజాగ్ బీచ్ ఇట్లా తిరిగి వచ్చే లోపు వైజాగ్ కాదు కదా, వైజాగ్ పక్కనే కదా, పక్కన 2-3 hours జర్నీ. ఎంత? 2-3 hours. అవునా? అయితే లాంగ్ వెళ్ళే బీచ్ కి వెళ్ళారు. అయితే మీ దగ్గర ఏమైనా ఉన్నాయా బీచ్లు? చిన్న చిన్న బీచ్లు? అరకు, పాడేరు అవి దగ్గర మాకు. అరకు దగ్గర మీకు? అరకు కాదు, పాడేరు దగ్గర. ఓకే ఓకే. నీలో ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్, నువ్వే జెన్యూన్ గొప్పకో, నీలో ఏం నచ్చదు ఆయనకి, నీ బాయ్ ఫ్రెండ్ కి? లిప్స్టిక్ పెట్టడం నచ్చదు. లిప్స్టిక్ పెట్టడం నచ్చదు, మేకప్ నచ్చదు. బట్ నేను మేకప్ వేసాను అంటాడు. అసలు మేకప్ వేయను నేను. మేకప్ ఉందా? వేస్తాను మేకప్. కళ్ళ కింద ఏదో వేసినట్టున్నావు లైట్ గా. అసలు వేస్తాను, కాజల్ పెట్టుకుంటా అంతే. అసలు ఇప్పటి వరకు ఎన్నిసార్లు కొట్లాడారు? ఏ విషయంలో ఎక్కువ కూడా వస్తుంది మీ ఇద్దరికి? వాడు తాగుతాడు కదా, అప్పుడు నన్ను సతాయిస్తాడు. అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా నేను లవ్ చేసి తప్పు చేసిన నేను అని చెప్పి అలా అనుకోలేదు. అనవసరంగా నా లెక్క పాలకూర కట్ట అనుకున్నా, నువ్వు పాకిస్తాన్ బార్డర్ లెక్క అనుకోలే నేను. ఇట్లాంటివి ఏమన్నా వేస్తావా? ఏమంటాడు అనగానే? వదిలేసి వెళ్ళిపో అంటాడు. నేను వెళ్ళిపోతా వైజాగ్ కి అంట. ఆల్రెడీ రీసెంట్ గా వెళ్ళిపోయి అలానే, అంటే వైజాగ్ వరకు వెళ్ళిపోలే, రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిపోయా బెదిరియడానికి. అంటే ఆ క్షణం కోపం వెళ్ళిపోతా నేను, ఒకళ్ళ ఫోన్ రాకపోతే. ఫోన్ చేసి ఏమన్నాడు? వాడు చేయలే, వాళ్ళ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫోన్ చేసి చెల్లిలా చేయకు, ఏడుస్తున్నాడు, ఏమని చేస్తా. థర్డ్ పర్సన్ ఉన్నాడా మీ లవ్ లా? లేదు, ఆ రోజు ఒక్క రోజు వచ్చిండు ఆయన. అవసరం అప్పుడే కదా. అయితే ఏమని చేసుకుంటే మళ్ళీ నిన్నే అంటారు, ఫ్యామిలీ వీధులు అందరూ నిన్నే అంటారు. నువ్వేం చేసుకో కదా, వైజాగ్ వెళ్ళిపోతావు. నేను కాదు, అబ్బాయి చేసుకుంటాడా అన్నారు. అలా అని మరి చేసుకున్నా అబ్బాయికి తెలియాలి. బ్రేకప్ పోగానే 5 నిమిషాలకే వచ్చి గోకిండంటే మళ్ళీ నువ్వు అటు పోగానే ఇటు గోకుడే ఉంటదేమో. అడిగినవా నువ్వు ఎప్పుడన్నా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నీకు ఎలా ఉండేది, ఆ అమ్మాయి ఎందుకు అంత సడన్ వచ్చి తాగి నన్ను ప్రపోజ్ చేసినావు, ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడన్నా రీజన్ తెలుసు నాకు ఎందుకు అమ్మాయికి బ్రేకప్, నేను ఎందుకు నచ్చిన, నాలో నీకు ఏం నచ్చింది, ముక్కు నచ్చింది అలా. ఈ ఫస్ట్ ఎక్స్ కాకుండా ఫస్ట్ ఎక్స్ 7 years రిలేషన్షిప్ ఉంది అబ్బాయికి. అమ్మాయిలానే సేమ్ ప్రింట్ అలానే ఉంటానంట. సో అందుకనే ప్రపోజ్ చేసినంట నాకు. మా జీవితం ప్రింట్ అలానే ఉంటా, అడుగు. అవునా కదా, పింక్ అమ్మాయి ఇలానే ఉంటా. మీ ఒకటి లాజికల్ గా, ఇప్పుడు అబ్బాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఎందుకు మనకి ప్రాబ్లం అవుతుందేమో అన్న భయం ఆలోచన ఉండదా మీకు? అప్పుడు నేను అందుకే కదా ఏమైనా ఇష్యూ అవుతుందనే కదా అమ్మాయికి వెళ్ళి చెప్పేసిన ఇలా ప్రపోజ్ చేసిందని. అబ్బాయి రిలేషన్ లో లేనప్పుడు డ్రెస్సులు మార్చినంత ఈజీగా, అంటే మిమ్మల్ని అనట్లేదు నేను, కొంతమంది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, సో కాల్డ్ ఇంకోరు కావచ్చు, ఇంకోటి అంత ఈజీగా ఎట్లా మర్చిపోతారు? ఉన్నంతసేపు అబ్బాయిలు ఎట్లా తాగి మర్చిపోతారు, అమ్మాయిలు కూడా అంతే. అంటే మేము తాగుతామని కాదు, అలవాట్లేదు. పబ్కి వెళ్తావా? వెళ్ళా. చెప్తే ఏం తాగుతావు సుమి? ఏం తాగుతావు చెప్పు, జెన్యూన్ చెప్పు. ఏం తాగుతా, బీజర్ తాగుతావు. బీజర్ తాగుతావు, అల్కాలే కదా అది కూడా. నువ్వు చెప్తే ఒకటే కదా తాగుతాను, నువ్వు చెప్తే అయిపోతాను, నేను పోయి చెప్పిగా. ఆల్కహాల్ ఉంటదా బీజర్ లో? నేను తాగను, నాకు తెలియదు. నాన్ ఆల్కహాల్ బీజర్ ఉంటది. ఉంటది. ఎప్పుడన్నా కిక్ ఎక్కిందా నీకు తాగినప్పుడు? తాగక ముందు తాగినాక ఎట్లుంటది? ఇప్పుడు నువ్వు మాట్లాడితే నిజంగానే ఎక్కుతుంది కిక్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కింది సగం, ఇంకా ఎక్కుతుంది. ఓకే ఓకే ఓకే. మీ బాయ్ ఫ్రెండ్ కి నా ఇంటర్వ్యూ త్రూ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు? ఏం చెప్తా, ఎవరు చెప్పిన మాట వినొద్దని చెప్తా ఫస్ట్. ఆయన కోసం నువ్వు ఏదైనా మార్చుకోవాలంటే ఏం మార్చుకుంటావు? ఆయన నచ్చిన పర్సన్ తో మాట్లాడుకుంటూ ఉంటా. ఒక పర్సన్స్ అంటే కొంతమంది నచ్చరు ఆయనకి,
ఆ పర్సన్ తో మాట్లాడు. అర్థం కాలేదు. అంటే ఆయనకి కొన్ని మంది పర్సన్స్ నచ్చరు, నేను వాళ్ళతో మాట్లాడడం అస్సలు నచ్చదు, అది మానుకో. ఓకే, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావా నీ మైండ్ లో ఎప్పుడన్నా తిరుగుతుందా, ఇప్పుడు లవ్ లో ఉన్నాం కాబట్టి ఇంత బాగున్నాం, పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే చూసుకుంటాడు అన్న థాట్స్ ఏదైనా ఉందా? అంటే అడుగుతా అప్పుడప్పుడు, ఇప్పుడు ఇంత మంచిగా చూసుకుంటున్నా కదా ఇన్ ఫ్యూచర్ లో కూడా ఎలా చూసుకుంటావా లేదా ఏమైనా హ్యాండిల్ ఇస్తావా అని అప్పుడప్పుడు అడుగుతా. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి నువ్వు అంటాడు. ఇక్కడ 3 వల్ల అక్కడ మళ్ళా ఫ్రెష్ ఏమైనా వెతుకుతావా? లేదు, ఏం లేదా? పెళ్లి చేసుకునే ఆలోచనలు ఉన్నాయా? ప్రెసెంట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి, పేరెంట్స్ ని చూసుకోవాలి, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచన. నువ్వు సంతోషాన్ని ఇంటర్వ్యూలో కూర్చున్నావు, రేపు పొద్దున నువ్వు మాట్లాడేదంతా మీ పేరెంట్స్ అంటే ఏమనుకోవాలి ఏమంటే తెలుసా? తెలుసు, అన్నకి ఇట్లా అందరికి ఇష్యూస్ కూడా అవుతున్నాయి. అంటే లైక్ దేనికి లో ఏం చేస్తున్నావు నువ్వు, ఆఫ్ కోర్స్ అవసరమా, ఆల్రెడీ దెబ్బ తిన్నావు కదా మళ్ళీ అవసరమా అని చెప్పి ఫోన్ చేసిన ప్రతిసారి లాస్ట్ ఎండింగ్ ఫోన్ కట్ చేసే ముందు ఆ డైలాగ్ వస్తాం మా ఇంట్లో. కరెక్ట్ అనుకుంటావా లేదంటే ఇంద్ర నస అనుకుంటావా? వాళ్ళు చెప్పినప్పుడు తిడతా, ఎందుకు ఊరికి అలా తిడతారు అని చెప్పేసి తిడతా. వాళ్ళు ఫోన్ కట్ చేసాక అనుకుంటాను మన కోసమేగా చెప్తున్నారు ఎందుకు తిట్టాడు అని చెప్పి మళ్ళీ నేను ఒక కాల్ రింగ్ ఇస్తా, మళ్ళీ వాళ్ళే చేస్తా, మళ్ళీ కట్ చేస్తా, లిఫ్ట్ చేసే వరకు. వన్ వర్డ్ లో నువ్వు చేసే అంటే నువ్వు వచ్చింది ఇక్కడికి వేరు, నువ్వు చేసేది వేరు. అది అఫ్ కోర్స్ అది కూడా చేస్తున్నాను, నువ్వు కవర్ చేయొచ్చు. మేబీ ఒక గోల్ పెట్టుకోవడం అనేది, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకి 100 చెప్పొచ్చు, నేనేందో చూపిస్తా, నేనేందో అది దాని కొంచెం డ్రామా ముచ్చట్లు డైలాగ్లు వస్తాయి, నరం లేని నాలుగే కదా, అట్లా చెప్పొచ్చు నువ్వు కూడా, నీకు యూట్యూబ్ అంటే ప్రాణం. మరి ఇక్కడికి వచ్చి లవ్ లాలు ఉన్నావు. అఫ్ కోర్స్ ఒక బాయ్ ఫ్రెండ్ అనే వ్యక్తి నాకు తెలిసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని చెప్తుండొచ్చు, నువ్వు ఇది చెయ్యకు, ఇట్లా ఉండకు, ఇట్లా ఉండకు. గోల్ రీచ్ అవ్వవు కదా అట్లుంటాయి. నీకంటే ఒక గోల్ పెట్టుకుని హైదరాబాద్కి రావడం అనేది అంత ఈజీ థాట్, ఈజీ మ్యాటర్ కాదు. అంటే ఇప్పుడు గోల్ రీచ్ అవ్వమంటే లవ్ చేస్తున్నాము అది పక్కన పెట్టేయాలనే థాట్ ఉండదు కదా, అది చేస్తా కదా పక్కన. గోల్ ఏ పని మీద వచ్చినా ఆ పని కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు లవ్ చేస్తానని చెప్పి అబ్బాయితోనే ఉండిపోయి నా గోల్ అనేది మర్చిపోను కదా నేను. గుర్తుందా గోల్ ఏదో? ఏం గోల్ మీద వచ్చినావు? ఒక యూట్యూబర్ అవ్వాలి. ఎన్ని రోజులు అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి? 2 months అవుతుంది. 2 months లో ఎన్ని వీడియోలు చేసినా ఇప్పటి వరకు? ఒక 50 వీడియోస్ చేసాం. ఎంత పోయిన వీడియోలు? 1,95,000, 85,000, 75,000 అలా. కింద నీ గురించి ఎవరైనా కామెంట్లు పెడతారా? ఇప్పుడు వచ్చి బ్యాడ్ కామెంట్స్ అనేవి ఏమీ రాలే. ఎప్పుడైనా గుమ్మడికాయలు దొంగేవడరా అంటే భుజాలు వనుకో చూసుకోకు. నేను అడిగేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. నేను ఏమంటున్నా తల్లి, కామెంట్స్ అనేది ఇప్పుడు సుమ్మి ఉంది, సుమ్మికి ఏ సుమ్మి నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు, డ్రెస్ బాగుంది, ఇంకా సోకాల్డ్ అనేది వస్తుంది. నెగిటివ్ దాంట్లోకి వెళ్ళకండి. ఓకే, నేను ఐడెంటిఫై అంటే ఇప్పటి వరకు నీకు ఈ 15 వీడియోస్లలో ఇప్పుడు ఒకవేళ ఒక వీడియోలో కనిపించకపోయాను అనుకో, ఇందు అక్క ఏమైందన్న, ఇందు అక్కతో వీడియోస్ చెయ్యు, ఇందు అక్క కావాలి వీడియోస్ లోకి, అలా కామెంట్స్ వస్తాయి. ఒకవేళ అబ్బాయి కనిపించకపోతే ఏమైంది, అయితే వీడియోస్ ఎందుకు రావట్లే, ఏమైంది అక్క, మీ ఇద్దరు కలిసే ఉండండి, కలిసి వీడియోస్ చేస్తే మాకు నచ్చితే, లేదంటే చూడం మేము సింగిల్ గా చేస్తే, అలాంటి కామెంట్స్ వస్తాయి. ఓకే, ఇప్పటి వరకు యూట్యూబ్కి వచ్చినావు కదా, ఎంతమంది ఉన్నారు నీకు సబ్స్క్రైబర్స్? 19 చేంజ్. 19 చేంజ్. పేరేంటి? ఇందు అఫీషియల్. ఇందు అఫీషియల్. ఒకసారి అట్లా ఒక లుక్ వేసి రండి, ఇంటర్వ్యూ చూసి గ్యాప్ లో యాడ్ గిట్లు వస్తాయి. ఓకే, మొత్తం మీద ఓవరాల్ గా యూట్యూబర్ అవ్వాలనుకున్నావు. బట్ నేను ఒకటైతే చెప్తా నీకు, అది నువ్వు తప్పుగా తీసుకోమనేసుకో, బట్ గోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లవ్ అనేది వేస్ట్ అనేది చెప్తాను నేను. నువ్వు ఏదైనా తప్పుగా, నేను కూడా అంటున్నా, ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒక ఆడపిల్ల లైఫ్ అనేది స్టార్టింగ్ మనం మన కంట్రోల్లో మనం ఉంటామని దిగుతాం, కానీ ఆ మాటలు అలాంటి. ఎందుకంటే తుమ్మపూల మీద మల్లెపూల వాసన తల్లి, ఇది మల్లెపూ అని చెప్పేటోళ్ళు ఉన్నారు. అది నిజం. అట్లానే మీరు తక్కువ అని కూడా నేను అన్ను. కాకపోతే కెరియర్ మోస్ట్ ఇంపార్టెంట్.